హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. అయితే మనం ఎప్పటి నుంచో చెప్తున్న విధంగా స్కిల్ గ్యాప్ అనేది ఉంది ఇండస్ట్రీకి మరియు మనం చదువుకున్నటువంటి డిగ్రీకి. వీటి రెండింటిని మ్యాప్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనేక సబ్జెక్టులను అయితే తీసుకొని వచ్చిందండి. సో దీనికోసంగా ప్రత్యేకంగా ఒక 10,000 కోట్ల బడ్జెట్ కూడా అలొకేషన్ చేసింది గత సంవత్సరంతో పోల్చినప్పుడు. ఒకసారి ఈ స్కిల్ గ్యాప్ అనేది ఎలా ఉంది, ఏ సెక్టార్స్లో అయితే ఇప్పుడు మనం కానీ ట్రైనింగ్ అని తీసుకున్నట్లయితే కేవలం సర్టిఫికేట్ అయిన ఒకటే కాకుండా సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్గా మనం ఉన్నట్లయితే జాబ్ అవకాశాలు చాలా పెరుగుతాయి. ఎందుకంటే ఇంతకుముందు సిఆర్టీ బేస్డ్ లేదా క్యాంపస్లో జరిగేటువంటి 6 months ట్రైనింగ్ తీసుకుంటే సరిపోయేది అనమాట. ఇప్పుడు చాలామంది సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ని అంతకుముందు కంపెనీస్ ఏం చేశాయంటే మీ దగ్గర కొంత స్కిల్ కానీ ఉంటే తీసుకునేసి ఒక 6 months పాటు ట్రైనింగ్ ఇచ్చేసి తర్వాత వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి వాళ్ళు ఏది మెయిన్ ఫోర్స్లోకి. కానీ ఇప్పుడు కంపెనీస్ ఏమంటున్నాయంటే ఆల్రెడీ మొత్తం నేర్చుకున్నటువంటి వాళ్ళే మాకు కావాలి, ట్రైనింగ్ యొక్క బడ్డనే తీసుకునేటువంటి ఉద్దేశం మాకు లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో సో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బడ్జెట్లో అనేక ఈ స్కిల్ గ్యాప్ని పూరించడానికి అనేక స్టెప్స్ వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. ఆ స్టెప్స్ ఏందనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో యువతకు నవశకం, మీ డిగ్రీ సరిపోతుందా? ద స్కిల్ ఫస్ట్ షిఫ్ట్ ఈజ్ హియర్. సో యూనియన్ బడ్జెట్ 2026-27 ట్రెడిషనల్ ఇంజనీరింగ్ వర్సెస్ ఫ్యూచర్ స్కిల్స్. డోంట్ మిస్ ద 1,39,000 కోట్ల రూపాయలని దీనికైతే ఈ ట్రైనింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం అనేది కేటాయించడం జరిగింది. సో ఇందులో ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, సస్టైనబుల్ టెక్నాలజీస్, డేటా సైన్స్ లాంటి కంప్యూటర్ సైన్స్ రెలవెంట్ స్కిల్స్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఇంక్రీజ్డ్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ బడ్జెట్ లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు 62% బడ్జెట్ అనేది పెంచడం జరిగింది. 9,885 కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. నేషనల్ కమిట్మెంట్ 1,39,000 కోట్లు. పారాడైమ్ షిఫ్ట్ ఫ్రమ్ డిగ్రీ బేస్డ్ టు స్కిల్ ఫస్ట్. అంతకుముందు డిగ్రీస్కి ప్రాధాన్యం ఉండేది, ఇప్పుడు స్కిల్కి మాత్రమే ప్రాధాన్యత ఉందన్నది. యువశక్తి అనేటువంటి ఒక పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో బ్రిడ్జింగ్ ఎడ్యుకేషన్ టు ద ఎంప్లాయ్మెంట్. క్లాస్ రూము, యూనివర్సిటీ టౌన్షిప్, ఏవీజీసీ ల్యాబ్స్, కార్పొరేట్ మిత్ర, ఇండస్ట్రీ రెడీ. సో ఈ బొమ్మను కానీ మనం చూసినట్లయితే ఇప్పుడు వచ్చేటువంటి యూనివర్సిటీస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నెలకొల్పబోతుందో ఇవన్నీ కూడా SEZsలో నెలకొల్పుతుందండి. అంటే మీ కాలేజ్ చుట్టూ ఇండస్ట్రీస్ ఉంటాయి. మీరు పేరుకైతే కాలేజీలో థియరీ నేర్చుకుంటారు తప్ప ప్రతి ప్రాక్టికల్ ఆ నియర్ బై ఉన్నటువంటి ఇండస్ట్రీకి పోయి నేర్చుకునే రకంగా యూనివర్సిటీ టౌన్షిప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఇండస్ట్రియల్ జోన్స్లో ఏర్పాటు చేస్తారనమాట. సో ఏవీజీసీ ల్యాబ్స్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. మన యానిమేషను, విఎఫ్ఎక్స్, గేమింగ్ అండ్ కామిక్స్ ల్యాబ్స్ అనేవి దాదాపు 15,000 స్కూల్స్లోను 500 కాలేజెస్లోనూ వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా కార్పొరేట్ మిత్ర అని చెప్పేసి కార్పొరేట్స్ వచ్చేసి డైరెక్ట్గా కాలేజెస్కి వచ్చి ట్రైనింగ్ ఇచ్చే విధంగా కూడా ఈ పథకాన్ని రూపొందించడం అనేది జరిగింది. సో కార్పొరేట్ మిత్ర ట్రైనింగ్ ఇన్ అకౌంటింగ్ అండ్ కాంప్లయన్స్ ఫర్ MSMEs. అంటే MSMEs కూడా ఉద్యోగాలు షార్టేజ్ అనేది ఎదుర్కొంటూ ఉంది. అందువల్ల ఇది పర్టికులర్గా దేంట్లో ఉంది అంటే అకౌంటింగ్ మరియు కాంప్లయన్స్లో ఈ యొక్క షార్టేజ్ అనేది ఉంది. కాబట్టి కార్పొరేట్ మిత్ర అనే దాన్ని ఉపయోగించి ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో MSMEకి సరిపడా ఎంప్లాయీస్ని క్రియేట్ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. సో దీనివల్ల ఏమవుద్ది, మీ సొంత ఊర్లోనే మీరు బయట కాలంలో ఉద్యోగాలు చేసుకునే దానికి అవకాశం వస్తుంది. సో 1,00,000 మంది ప్రొఫెషనల్స్ని 10 అలైడ్ డిసిప్లైన్స్ అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ అని, రేడియాలజీ అని, అదేవిధంగా ఇట్లా ఇది MBBS కాదు కానీ ఈ అలైడ్ ప్రొఫెషనల్స్ అంటారు. అలైడ్ ప్రొఫెషనల్స్ గురించి మనం ప్రత్యేకమైనటువంటి వీడియో చేద్దాము. ఈ అలైడ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి ఎక్కువ ఫోకస్ అనేది ఇవ్వడం జరిగింది. కొత్త 10 డిసిప్లైన్స్ని సెలెక్ట్ చేసి వాటిల్లో ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఉదాహరణకి జీరియాట్రిక్ నర్సింగ్ అంటే భారతదేశంలో కూడా వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతూ ఉంది. వాళ్ళు చూసుకోవడానికి కోసమైనటువంటి కేరింగ్ ప్రొఫెషనల్స్ లేదా బేసిక్ నర్సింగ్ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది కానీ జీరియాట్రిక్ నర్సింగ్ అని చేసినట్లయితే వాళ్ళు ఆ ఎల్డర్లీ కేర్ అంటారు, ఎల్డర్లీ కేర్కి వీళ్ళు ఉపయోగపడతారనమాట. సో తెలంగాణ సాంకేతికత కేంద్రం లీడింగ్ ద స్కిల్ ఇండియా. సో ఈ నేషనల్ మోడల్ అయినటువంటి అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే దాన్ని తెలంగాణ ప్రభుత్వం అందరికన్నా ముందుగానే అందిపుచ్చుకొని సో ఈ యొక్క యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క లీడర్షిప్ చైర్డ్ బై ఆనంద్ మహీంద్ర. ఫోకస్ ఏరియాస్ వచ్చేసి AI డ్రైవింగ్ నావిగేషన్ అండ్ అటానమస్ సిస్టమ్స్లో ఈ యొక్క స్కిల్ గ్యాప్ని వీళ్ళు తీర్చడానికి ఈ యూనివర్సిటీ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఆల్రెడీ ఫంక్షనల్గా ఉంది తెలంగాణలో. సో డేటా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్. డేటా సెంటర్ గ్రాంటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్. సో ఇంతకుముందు డేటా సెంటర్స్ అనేవి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఈ వచ్చేటువంటి డేటా సెంటర్కి దాదాపు ఒక 20 ఏళ్ల పాటు ఎటువంటి ట్యాక్సెస్ కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి సర్టిఫైడ్ డేటా సెంటర్ టెక్నీషియన్స్ మరియు క్లౌడ్ ఆర్కిటెక్ట్స్కి వీటిల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా గర్ల్స్ హాస్టల్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్.
భారతదేశంలో ఉన్నటువంటి గర్ల్ స్టూడెంట్స్ని హైయర్ ఎడ్యుకేషన్ ఏరియాలకు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వమే ప్రతి జిల్లాలో ఒక గర్ల్స్ హాస్టల్ని అన్ని వసతులతో ఏర్పాటు చేసేదానికి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు పారిశ్రామిక మరియు హరిత విప్లవం, ద బ్లూ అండ్ గ్రీన్ ఎకానమీ షిఫ్ట్. సో రేర్ ఎర్త్ కారిడార్ వైజాగ్ అండ్ నెల్లూరుకు సంబంధించి ఏదైతే ఉందో ఇది ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఇక్కడ ఉన్నాయని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఒక 4 స్టేట్స్లో మనకి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలకొల్పాలనుకుంటుంది. అందులో వైజాగ్ మరియు నెల్లూరు కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మినరల్ ప్రాసెసింగ్ సంబంధించి, మెటలర్జీకి సంబంధించి, మెటలర్జీ అనేది జనరల్గా మీరు అందరూ నెగ్లెక్ట్ చేసి వదిలేసిన బ్రాంచ్. దానికి ఈరోజు గోల్డెన్ డేస్ వచ్చినాయి. మెటలర్జీ కానీ, నానో టెక్నాలజీ కానీ, అదేవిధంగా మినరల్ ప్రాసెసింగ్ సంబంధించింది కానీ, కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించింది కానీ, అదేవిధంగా జియాలజీ. సో ఈ 4 సబ్జెక్టులు రేర్ ఎర్త్ మినరల్కి సంబంధించినటువంటి కెరియర్స్ అండి. దీంట్లో కూడా భారీ ఎత్తున రాబోయే కాలంలో ఉపాధి అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నిటికీ ఇప్పుడు అడ్డాగా మనకి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే రీసెర్చ్ ఫండ్స్ ఉన్నాయో విపరీతంగా రావడం జరుగుతుందన్నమాట. అందుకని ఆంధ్ర యూనివర్సిటీ ఈరోజు మామూలుగానే ఆంధ్రప్రదేశ్లో అది నెంబర్ 1 యూనివర్సిటీ. కానీ ఇప్పుడు ఈ బ్లూ మరియు గ్రీన్ ఎకానమీ షిఫ్ట్ వల్ల ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకి రీసెర్చ్ పరంగా అయితే మాత్రం ఒక రకంగా చాలా ఎడ్జ్ దొరికిందని చెప్పొచ్చు. సో నేచర్ అండ్ టెక్నాలజికల్ వాకింగ్ టుగెదర్. సో ఈకో టూరిజం డెవలపింగ్ ట్రయల్స్ ఇన్ అరకు అండ్ పులికాట్ ఏదైతే ఉందో ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో సర్టిఫైడ్ ఈకో గైడ్స్ అనేవాళ్ళు కూడా ఒక 10,000 మంది ట్రైనింగ్స్ అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఈ దిశగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఆ రకమైనటువంటి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు ఉపాధి అవకాశాలు పొందవచ్చు. విశాఖపట్నం ఒక లాజిస్టికల్ హబ్గా మారేటువంటి అవకాశం ఉంది. ఏవిజీసీ ల్యాబ్స్ అనేవి మరియు యూనివర్సిటీ టౌన్షిప్స్ కూడా వైజాగ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. యూనివర్సిటీ టౌన్షిప్ అని చెప్పాను కదా. సో ఇండస్ట్రీలోనే యూనివర్సిటీ ఉంటుంది. మీరు ప్రతిరోజు ఇండస్ట్రీలో పోయి ప్రాక్టీస్ చేయాలి. సో ఏదైనా థియరీ సబ్జెక్ట్స్ ఉంటే యూనివర్సిటీలో చదువుకోవచ్చు, మరియు యూనివర్సిటీ డిగ్రీ కూడా మీకు లభిస్తుంది. సో ఇటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులకి పర్టికులర్గా వైజాగ్ పరంగా ఉంది. సో ఈ కొత్త కెరియర్స్ ఏంటి? సో మీ టాప్ 5 స్కిల్స్ ఫర్ 26 అంటే ఏబీజీసీ క్రియేటర్ అండి. గేమింగ్ మరియు విఎఫ్ఎక్స్ అనేది నెక్స్ట్ కాబోయేటువంటి బూను దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తుంది అంటున్నారు. డేటా సెంటర్ టెక్నీషియన్, క్లౌడ్ ఇన్ఫ్రాలో మీరు వర్క్ చేయాలనుకున్నట్లయితే డేటా సెంటర్ టెక్నీషియన్స్గా మీరు పనిచేసుకోవచ్చు. రేర్ ఎర్త్ స్పెషలిస్ట్, మెటలర్జీ కానీ లేదా జియాలజీ కానీ, అదేవిధంగా నానో టెక్నాలజీ కానీ ఇటువంటి సబ్జెక్ట్స్ కానీ నేర్చుకున్నట్లయితే కెమికల్ ఇంజనీరింగ్ కూడా దీనిలో ఒక భాగమే. ఈకో గైడ్, సస్టైనబుల్ టూరిజం అనేది దాని ద్వారా ఈకో గైడ్స్గా కూడా మీరు పనిచేసేటువంటి అవకాశం ఉంది. కాంప్లయన్స్ ఆఫీసర్, సో కార్పొరేట్ మిత్ర అనే పథకంలో మీరు కాంప్లయన్స్ ఆఫీసర్గా కూడా మీరు చేరి ఉపాధిని పొందవచ్చు. సో 1,39,000 కోట్ల ఏదైతే అమౌంట్ బడ్జెట్లో కేటాయించబడిందో మీరు అందరినీ కూడా స్కిల్ఫుల్ యూత్గా తయారు చేయడానికి భారత ప్రభుత్వం కంకణబద్ధలై ఉంది. కాబట్టి మీరు సరైనటువంటి ఆపర్చునిటీ ఎంచుకొని ఒకే మూస పద్ధతిలో ఒకే దారిలో పోకుండా డిఫరెంట్ కెరియర్స్గా ఎంచుకున్నట్లయితే కొంచెం స్లోగా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు కూడా మీకు ఎక్కువ కాంపిటీషన్ ఉండదు, ఎక్కువ సస్టైనబుల్ జాబ్ ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ లేకుండా. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.